అందరికీ నమస్కారం. గత వారమే దీపావళి పండుగ జరుపుకున్నాం అందరం. కానీ ఎన్నో దశాబ్దాల క్రితం ఈ రోజున ప్రత్యేక దీపావళి పండుగ వెలుగులు నింపడానికి వచ్చిన ఒక మహాపురుషుడితో మాట్లాడబోతున్నాం. ఇది అతిశయోక్తి ఏమాత్రం కాదు. మానవాళికి ఎప్పుడు ఏం కావాలో సృష్టికర్తకి తెలుసు అని అనుకుంటూ ఉంటాం. అందుకే మహాపురుషులు, ఋషులు ఆ సమయంలో ఆ సమయానుగుణంగా కావాల్సిన పరిస్థితులను బట్టి భౌతికంగా జన్మిస్తూ ఉంటారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణ భగవాన్ అన్న మాటలు మన మనసుల్లో చొచ్చుకుపోయాయి. అలాగే ధ్యాన సంస్థాపనార్థాయ సంభవామి ఈ కలియుగే అంటూ జన్మని తీసుకున్నారు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ. ధ్యాన యోగాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపిస్తున్న బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు ఇంట గెలిచి రచ్చగెలిచిన ధ్యాన పరాక్రముడు. ప్రపంచం మొత్తాన్ని ధ్యానం వైపు నడిపించడానికి ముందే తన సహధర్మచారిణిని, కన్నబిడ్డలను సైతం ధ్యానులుగా తీర్చిదిద్ది తన కుటుంబాన్ని ధ్యాన కుటుంబం చెయ్యడం ఒక అపూర్వ ఘట్టం. ఆ సందర్భాన్ని ధ్యానులై తిలకిద్దాం. పత్రిజీ ప్రపంచానికి ఏం చేశారు, అసలు ఇదంతా అవసరమా అని అడిగితే బహుశా ధ్యానం చేసేవారికి అర్థమవుతుంది వారిచ్చిన మేలు, వారిచ్చిన వరం ఎంతటితో. ఈరోజు వారు జన్మించిన అద్భుతమైన రోజు. ఈ సందర్భంగా వారి కుటుంబం వారితో ముచ్చటించడం చాలా అదృష్టంగా భావిస్తూ స్వాగతం పలుకుతాం. పత్రిజీ, జన్మదిన శుభాకాంక్షలు మీకు. అమ్మ, మీకు పత్రిజీ జన్మదిన శుభాకాంక్షలు. పరిణీత అండ్ పరిమళ, మీకు నాన్నగారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అమ్మ, మొదలుపెట్టే లోపు అమ్మాయిలిద్దరూ నాన్నగారికి ఆత్మీయంగా పుట్టినరోజుకి ఏదో ఇద్దామనుకుంటున్నారు. ఓకే. అమ్మ, మొదలు పెట్టడమే ఒక ప్రశ్నతో మొదలు పెడతాను. మీరందరికీ సుపరిచితులు శ్రీమతి స్వర్ణమాల పత్రిక. పత్రిజీని ఒక ప్రశ్న అడిగితే, నాకు అందరు పిల్లలు ఒకటే, ప్రపంచాన్ని చూస్తే ఎలా అనిపిస్తుందో నా కుటుంబం కూడా అలాగే అనిపిస్తుంది, ప్రత్యేకమైన అనుబంధాలు ఉండవన్నారు. ఈ మాట వింటే మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ఈ మాట వింటే మొదట్లో అయితే నాకు నచ్చేది కాదు, కానీ ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. శుభం. పత్రిజీ పుట్టినరోజు ఇవాళ అంటే మీకు ఎలా అనిపిస్తోంది? ఒక అర్ధాంగిగా, ఆయన సహధర్మచారిణిగా. బాగుంది. పుట్టినరోజు అంటే ఫస్ట్లో అయితే పుట్టినరోజుగానే భావించేదాన్ని, ఆయన జన్మదినంగా భావించేదాన్ని. ఈ రోజుకి ఇప్పుడు ఈ సమయంలో, ఈ టైంలో, ఈ క్షణంలో అయితే ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలనుంది. చాలా బాగుంది. ఆ ఫీలింగే బాగుంది. ఒక పుట్టినరోజు అనేది ప్రతి ఒక్కరి ఇండ్లలో వాళ్ళ పెళ్ళాం పిల్లలతోనే గడుపుతారు, కానీ ఆయన ఎన్నో వేల మందితో గడుపుతారు. అది చాలా ఆనందంగా ఉంది. పత్రిజీ, పుట్టినరోజు సిగ్నిఫికెన్స్ ఒక మనిషి గమనంలో ఏమిటి పత్రిజీ? ఎలా అర్థం చేసుకోవాలి? అందరూ పుడతాము, కానీ ఎందుకు పుట్టామో తెలుసుకోవాలి. ఒక ప్రయోజనం కోసం మనం పుట్టాం, ఆ ప్రయోజనం తీరాలి, అప్పుడు సరైన పుట్టుక. అది సంగతి. అది తెలుసుకున్నప్పుడు నిజమైన పుట్టినరోజు. అప్పుడు తెలుసుకున్నప్పుడు అంతకుముందు ఉన్న పుట్టుకలు అన్ని కూడా నిజమైన పుట్టుకలు అవుతాయి. అది తెలుసుకోకుండా చచ్చిపోతే ఉన్న పుట్టుక వేస్ట్. పత్రిజీ, మీరు నడుస్తూ ఉంటే ఈ ప్రకృతి వ్యాలీలో కానీ, కడతాల్లో కానీ, ఎక్కడ మీరు కనిపించినా అందరి మొహాల్లో, మెడిటేటర్స్ అందరి మొహాల్లో ఒక ఆనందం. మీతో ఒక్క క్షణం మీ కరచాలను చేయాలని, మీ పక్క నిలబడాలని, మీతో ఒక ఫోటో తీసుకోవాలని చెప్పి. ఆ ప్రేమను చూస్తే మీకు ఏమనిపిస్తుంది పత్రిజీ? నేనేమి ఇవ్వలేదు వాళ్ళకి, వాళ్ళు అన్నీ ఇచ్చారు. అది ప్రేమ అంటే. ఆ ప్రేమను చూస్తే ఏమనిపిస్తుందంటే, ఇంత ప్రేమకి నేను అర్హుడిని అని అనిపిస్తుంది. కానీ జరుగుతుంది కదా, నేను అర్హుడిని అంటాను అని చెప్పి సమాధానం పరుచుకుంటాను. కానీ కొంత కష్టమే డైజెస్ట్ చేయడం, ప్రేమను తట్టుకోవడం కష్టం. గొప్ప మాట. రైట్. పరిణీత అండ్ పరిమళ, వండర్ఫుల్ టు హ్యావ్ యూ ఇవాళ నాన్నగారి పుట్టినరోజు సందర్భంగా. ఆబ్వియస్లీ ధ్యానం అనే ఒక అద్భుతాన్ని ప్రపంచానికి గుర్తు చేసి ఒక వరం అందించారు నాన్నగారు. సో నాన్నగారిని పిలుస్తారా, గురువుగారిని పిలుస్తారా? ఆయన చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది యాక్చువల్లీ? ఫస్ట్లీ హీఈస్ మై తను డాడీ అని పిలుస్తాను నేను.
డాడీ అనండి, గురువు అనండి, మాస్టర్ అనండి, గైడ్ అనండి, ఫిలాసఫర్ అనండి, ఫ్రెండ్ అనండి, అన్నీ ఆయననే మాకు. సో ప్రతి ఒక్క జీవితపు ఆ జర్నీలో ఆయన మాకు తోడుగా ఉన్నాడు. ఫిజికల్గా అంటే భౌతికంగా దగ్గర లేడు, కానీ ఎప్పుడూ మాతోటే ఉన్నాడు అలాగా. సో చిన్నప్పటి నుంచి కూడా అది ఆ ప్రయాణం అనేది అట్లా సాగింది. మీరు ఫార్మల్గా మెడిటేషన్ నేర్చుకున్నారా? ధ్యానం ఎలా చేయాలని నాన్నగారి దగ్గర, డాడీ దగ్గర చూసి? ఫార్మల్గా నేర్చుకోలేదండి. యాక్చువల్గా ఆయన చాలా పుస్తకాలు చదివి ధ్యానం నేర్చుకున్నారు. పుస్తకాల ద్వారా ఓషో గురించి చదివారు, ఎన్నో రకాల పుస్తకాలు చదివి ఆయన ధ్యానం గురించి తెలుసుకున్నారు. సో అలాగా కుటుంబం కూడా ధ్యానులు అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి మా ఇద్దరికి కూడా చిన్నప్పుడే ధ్యానం నేర్పించాడు. అంటే ధ్యానం అని వర్డ్ వాడకుండా జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోండమ్మా అనేవారు. అంటే చిన్నపిల్లలకి ధ్యానం అంటే అంత అర్థం కాదు కదా. సో అలాగా కళ్ళు మూసుకుని కూర్చో అనేవారు, మేము కూర్చునే వాళ్ళం అన్నమాట. అలా కుదిరింది మాకు. అలా మొదలైంది మీ ధ్యాన ప్రయాణం. అవునండి. మరి మీరు ఈ ప్రయాణం ఎలా ఉండింది? అంటే బీయింగ్ ఇన్ అ ఫ్యామిలీ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్పిరిచువల్ ఎసెన్స్, ఇంత ఆధ్యాత్మిక శోభ, అన్నిటికీ అతీతంగా ఏదో ఉంది, మనం మాస్టర్స్ అని మొదటి నుంచే నాటుకుండే ఒక కుటుంబంలో పెరగడం అన్నది ఎలా ఉంటుంది? అంటే తను చెప్పినట్టు మీరు ఫస్ట్ అడిగారు ధ్యానం ఫార్మల్గా నేర్పించారా అని. మాకు చాయిస్ లేకుండే. ఎందుకంటే అదే నార్మల్ ఇంట్లో అయితే పూజ ఎలా నేర్పిస్తారో వాళ్ళకి ఎవరికి చాయిస్ లేదు, వాళ్ళు చెప్తారు, నేర్చుకుంటారు. అలాగే మాకు కూడా అదొక పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకున్నాం, వేరే తెలియదు అసలు. అంటే అది డిఫరెన్స్ ఆలోచించడానికి వేరే ఫస్ట్ తెలియాలి, ఇది నార్మల్ ఇది నాట్ నార్మల్ అని. మాకు ఇంట్లో ఇలాగే ఉండేది ఎప్పుడు, అంటే కెమెరా లేకుండే అప్పుడు, కానీ అందరూ రావడం, తినడం, మెడిటేషన్ చేయడం, ఇంట్లోనే ఉండిపోవడం. నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్తే 10 మంది లేకపోతే ఇవాళ ఏంటి నార్మల్గా లేదే ఇంట్లో, అలా ఉండేది. అలాగే పెరిగాము. కాలేజ్కి వచ్చాక అర్థమైంది ఇది నార్మల్గా, అంటే ఇలా అందరూ ఉండరు, మనం కొంచెం డిఫరెంట్, ఇలా అందరి ఇంట్లలో ఇలా ఉండరు. అప్పుడు అర్థమైంది. అంతవరకు ఇదే లైఫ్, అందరు ఫ్రెండ్స్ కూడా అలాగే మెడిటేషన్ మాటలే. ఇలా దివాళీ వస్తే మా మమ్మీ సమ్మర్ క్యాంప్ పెట్టేది, సమ్మర్ క్యాంప్, దివాళీ క్యాంప్, 16 hours మెడిటేషన్ అనేది, మౌనం అనేది. సో అది మా లైఫ్, అది మా హాలిడేస్. సో అలాగే పెరిగాం. అఫ్ కోర్స్ అంటారు కదా, తేనె రసం ఎలా ఉంటుందో, తేనె రుచి ఎలా ఉంటుంది అనేది కాసేపట్లో మరింతగా లోతుగా తెలుసుకుందాం. అమ్మ, ఈ క్రమంలో మీ పాత్ర చాలా కీలకం కుటుంబంలో. ఎందుకంటే మీరు అటు లౌకిక బాధ్యతలు, అలాగే పత్రిజీకి అర్ధాంగిగా వారికి సహకారం అందించడం, వారి జీవన విధానానికి మీరు కూడా తోడ్పడే విధంగానే ఉండడం అన్నది. ఆ సమయంలో మిమ్మల్ని మీరు ఎలా సరిదిద్దుకున్నారు, సమాధానపరుచుకున్నారు? ఎందుకంటే చాలా కుటుంబాల్లో ఒకరికి ఆధ్యాత్మిక పగ్గాలు ఉంటాయి చేతిలో, ఈ జీవన విధానం ఇలా ఉండాలని చెప్పి. సమాధానపరుచుకోవడం అంటే, ఈయన ధ్యానంలోకి వచ్చేసరికి ఆల్రెడీ పెద్దమ్మాయి పుట్టింది, రెండో అమ్మాయి ధ్యానంలోకి వచ్చాక పుట్టింది కనుక పిల్లలు మీద ఎక్కువ దృష్టి ఉండేది. ఎందుకంటే ఆయన ఉండేవారు కాదు హెల్ప్కి, ఏదన్నా కావాలన్నా చేయాలన్నా. వాళ్ళని చూసుకోవడంలో స్పెండ్ చేశాను. తర్వాత యాక్సెప్ట్ చేయడం అంటే యాక్సెప్ట్ చేయక తప్పదు. తన అన్నట్టు మాకు యాక్సెప్ట్ చేయక తప్పదు. ఎందుకంటే ఇంట్లో వాతావరణం అలాంటిది. ధ్యానమే లోకం, ధ్యానమే ప్రపంచం. ఇంట్లో అంతా కూడా అదే ఉండేది. సో ఇటు అత్తగారు వాళ్ళ అటువైపు వాళ్ళకి అంత లేదు. ఇటు ఈయనేమో ధ్యానం అంటారు, ధ్యానమే చేయాలి, ఇదే సత్యం అంటారు. అటు వాళ్ళని సముదాయంగా పెట్టి ఈయనని సముదాయించాలంటే కొంచెం కష్టతరంగానే ఉండేది మొదట్లో. తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇది ఇంకా వాళ్ళ లైఫ్ ఇది, ఇంకా వీళ్ళు మారారు అంటే ధ్యానంలోంచి రారు అని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో ఇంకా అప్పుడు నాకు కొంచెం ఈజీ అయింది. అంతవరకు మీరు అన్నిటినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్ళడం మీ బాధ్యత, మీకు ఇవ్వబడిన ఒక టాస్క్, బిగ్ టాస్క్. కానీ ఇప్పుడు చూస్తే అమ్మ, మీ పత్రిజీ పట్ల మీ ప్రేమ, మీ మురిపం, మీ హక్కు అన్నీ కూడా, అంటే ప్రపంచానికి అంతటికీ గురువు అయి ఉండొచ్చు, మార్గదర్శి అయి ఉండొచ్చు, కానీ నాకు మాత్రం నా పత్రిజీ అనే భావన కలుగుతుంది మీ కళ్ళలో. కరెక్ట్, యు ఆర్ రైట్. పత్రిజీ,
కుటుంబంలో ధ్యానం చిన్నప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేయాలంటే కుటుంబ విధానంలో అందరికీ వేరు వేరు మార్గాలు ఉంటే వాట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ పత్రిజీ? అందరికి వేరు వేరు మార్గం ఉంటే అందరు విడివిడిపోతారు. అందరిది ఒకటే ధ్యేయం అయితే అందరు కలిసి ఉంటారు. అది సరిగ్గా లేకపోతే విడివిడిపోతారు. విడివిడిపోవడమే ధర్మం వాళ్ళు. అది కరెక్ట్. ఇప్పుడు ఇది కరెక్ట్. విడిపోవడంలో అధర్మం ఏమీ లేదు, విడిపోవడంలో ధర్మమే ఉంది. కానీ అందరూ కలిసి ఉండడం ధ్యేయం. అందరూ కలిసి ఉండడం అనేది అదృష్టం, ఏం కాదు. అదృష్టం అది అదృష్టం. అది అరుదుగా సంభవిస్తూ ఉంటుంది. పత్రిజీ, మీకు సరే వసుదైక ప్రేమ అందరి పట్ల ఒక వాత్సల్యం కలగచ్చు, కానీ మీ సుపుత్రికల్ని చూసినప్పుడు వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు మీకు తండ్రిగా ఎప్పుడైనా గుర్తున్నాయా పత్రిజీ అలాంటి మెమరీస్ మీకు? ఐ ఫీల్ ప్రౌడ్. వాళ్ళు కూడా మార్గాన్ని కనుక్కున్నారని చెప్పేసి. ఎవరు కనుక్కున్నా ఐ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ దమ్. ఎవరి గురించి అనుకున్నా కూడా అదే ప్రైడ్ మీకు అనిపిస్తుంది వాళ్ళు ధ్యానం చేస్తున్నారంటే. చూడు మాట ఎలా మార్చేశారో. మళ్ళీ అక్కడ అయ్యో నేనేదో మా కానీ ఐ వాంట్ టు ఇంటరప్ట్ దేర్. తను అంటారు, మీరు అడిగారు అందరూ ఒకటేనా, అందరూ ఒకటే మీకు అని. నేను అంటాను తనకి అందరూ యూనిక్ ఫర్ హిమ్. అందరూ యూనిక్, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, కానీ వాళ్ళ ప్లేస్లో వాళ్ళు యూనిక్. ఐ బ్యూటిఫుల్లీ ఆర్టికులేటెడ్ యాక్చువల్లీ. సో నేను ఒకవేళ వేరే వాళ్ళు వచ్చి ఫాదర్ నాన్న అలా చాలామంది అంటారు. అలా అనగానే నేను జెలస్ ఫీల్ అవసరం లేదు. కానీ నేనే, వాళ్ళు పరి కాదు, నేను వాళ్ళు కాదు. సో ఇలా కాంపిటీషన్ జెలసీ ఉండాల్సిన అవసరమే లేదు. సో ఐఎమ్ సెక్యూర్డ్ ఇన్ మై ప్లేస్. అట్లా దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్, దట్ ఎవ్రీబడి ఈజ్ యూనిక్ బట్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. అది అందరూ సమానమే కానీ అందరూ ఎవరి స్థానం వారిది అని చెప్పుకోవడం అన్నది. యా, సో ద వరల్డ్ సీజ్ పత్రిజీ యాజ్ అ రియలైజ్డ్ మాస్టర్. Like I said, just mentioned, people just crave to get one photograph, one moment with Patriji. Speaking to him is very joyful for so many people. But when you look at this Patriji from the world's eyes, how do you feel? As he said, proud. Absolutely. You realize the magnitude of what he has contributed to the world? Yes, absolutely. చిన్నప్పటి నుంచి చూసిన ఆ కాన్సిక్వెన్సెస్ నుంచి ఇప్పుడు తనున్న కాన్సిక్వెన్స్, తను ఎలా అయితే తను తలుచుకున్నాడో, ఎలా అయితే అన్నాడో అన్నీ సాధించాడు. ఏమేమి అనేవారు అప్పుడు గుర్తు చేయడానికి? జస్ట్ ఫర్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను క్లాస్లో. అక్కడ కర్నూలులో మేము ఉండేవాళ్ళం, చిన్న ప్లేస్ అది కూడా ఊరు బయట. అక్కడ బయట టెర్రస్లో ఇన్ఫ్యాక్ట్ పిరమిడ్ రానప్పుడు కూడా ముందరే వేరే వాళ్ళ ఇంట్లో టెర్రస్లో క్లాసులు చెప్పేవారు. కూర్చొని అక్కడ 4 ఉండేవారేమో, మేబీ ఒక డ్రైవర్, ఒక కుక్, ఇంకెవరో అక్కడ ఇంటి వాళ్ళు కూర్చొని వందల మంది, థౌజండ్ మంది మెడిటేషన్ చేస్తారు. పిరమిడ్లు వస్తాయి, అక్కడ ఏమీ లేదు, అందరు ఇలా వింటున్నారు. పిరమిడ్లు వస్తాయి, అందరూ 1000 మంది మెడిటేషన్ చేస్తారు. అందరూ అనుకునేవాళ్ళం, మేము కూర్చునేవాళ్ళం, ఏంటో చెప్తున్నాడులే, ఎక్కడైతుంది, మన ఇక్కడ కన్నుల్లో ఎక్కడో ఉన్నాం, ఎలా అవుతుంది. ఇప్పుడు అన్నీ అయ్యాయి, 1000 మంది వచ్చారు. మొన్న మహిళా ధ్యాన చక్రంలో 35,000 పీపుల్ పొద్దున 5 గంటల నుంచి 6 గంటల వరకు మెడిటేషన్. 8 గంటల వరకు ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది. అప్పుడు నాకు నిజంగా ఒక స్టక్ అంటారు కదా ఎవరైనా సెలబ్రిటీని చూడంగానే, అలాగా తనని చూడంగానే ఓ మై గాష్ సాధించాడు. ఏదైతే అప్పుడు 1990లో అన్నాడో అన్నీ సాధించాడు ఒక లైఫ్ టైంలో. అది కూడా ఆయన ఇప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మిరాక్యులస్ థింకింగ్ అయింది. మేనిఫెస్టేషన్ అనేది ఆయన కణకణాల్లో ఉంది. హీ ఆల్వేస్ సేస్ పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ రిజల్ట్స్, మిరాక్యులస్ థింకింగ్, మిరాక్యులస్ రిజల్ట్స్. సో మనం ఎప్పుడు మిరాక్యులస్ థింకింగ్ అని చెయ్యాలని చెప్పేసి మాకు అప్పటి నుంచి ఆ బీజం అనేది వేసేసాడు. సో దేస్ నథింగ్ ఇంపాసిబుల్, ఏది కూడా ఇంపాసిబుల్ అనేది కాదు, మనం ఏదైనా సాధించవచ్చు అని ఆయన విజన్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ బ్రాట్ టిల్ నౌ. ఇంతమంది ధ్యానులు అయ్యారు, ఇంతమంది శాఖారులు అయ్యారంటే ఇట్స్ నాట్ అ జోక్, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ జోక్. అండ్ this one man has made it possible. One man with very few words. Very few words and powerful words, very powerful words, very strong and very miraculous అండి.
ఎంత మిరాక్యులస్ అంటే ఈజ్ ఇట్ రియలీ పాసిబుల్ అని అని అనిపించేంతగా అనమాట. సో హీ మేడ్ దిస్ హ్యాపెన్. హీఈస్ ఎ ప్రాక్టికల్ స్పిరిచువల్ రాక్ స్టార్. What a beautiful way of putting it. It relates to all generations now. Yes. The moment you say spiritual rock star. Yes. But it's very endearing to listen to both of you speak about నాన్నగారు. అంటే డాడీ గురించి అఫ్కోర్స్ మాకందరికీ హీఈస్ ఎవ్రీథింగ్. అలా మాట్లాడుతుంటే అంత స్పష్టంగా అర్థం చేసుకుని జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిమ్ అని అనిపిస్తున్నారు మీ ఇద్దరిని చూస్తే. సో అమ్మ, ఐ థింక్ చాలా ఆన్సర్స్ ఇవాళ వీళ్ళిద్దరి నుంచి వచ్చాయి. ఎస్. అమ్మ, మీరు పిరమిడ్లో ధ్యానం చేయడం, మామూలుగా ధ్యానం చేయడం, రెండింటికి తేడా ఏమిటి? మీ ఎక్స్పీరియన్స్ పంచుకోవాల్సిందిగా. ఎందుకంటే పత్రిజీ చాలాసార్లు చెప్పారు, చెప్తూ ఉంటారు, ఇప్పుడు మళ్ళీ వారిని కూడా అడగబోతున్నాం. బట్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కమింగ్ ఇన్ టు ద పిరమిడ్ మెడిటేషన్ టెక్నిక్? పిరమిడ్స్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో చిన్నగా మేము ఇంట్లోనే తయారు చేసుకొని ఇక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళము. 83 తర్వాత మీరు ఇంట్లో తయారు చేసేవారు? ఇంట్లోనే ఆయనే తయారు చేసేవారు. లెక్కలు గీసేసి ఒక కార్డ్బోర్డ్ లాంటి దాంట్లో బొమ్మలుగా తయారు చేసుకొని ఉండేవాళ్ళము. చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకరోజు ఏమైందంటే నేనే బజ్జీలు వేయిస్తున్నాను. బజ్జీలు వేయిస్తుంటే నువ్వు ఆ వేయించడంలో చీకట్లో ఆ వేయించేది కనిపించక ఆ గరిటెలో నూనె అంతా చేతికి వచ్చేసింది. బాగా కాలిపోయింది, వీళ్ళన్నీ కాలిపోయినాయి. కాలిపోవడం గబగబా వచ్చాను, ఏం చేయాలో అర్థం కాక అరుస్తున్నాను, మంటామని. అంటే ఏం లేదు, పిరమిడ్ కింద చేయి పెట్టు చూడు అన్నారు. అంటే నిజంగానే ఆ పిరమిడ్ కింద చిన్న పిరమిడ్ ఇంతే బుజ్జి పిరమిడ్, దాని కింద చేయి పెట్టి కూర్చున్నాను. ఒక 10 నిమిషాలు అయింది, 5 నిమిషాలు అయిపోయింది. అయిపోయాక ఏమైంది, ఆ మంట అంతా మాయమైపోయి చల్లటి గాలి రావడం మొదలెట్టింది. ఇది ఫిజికల్ ఎక్స్పీరియన్స్, నాకు పిరమిడ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ ఇది. ఎంత కూల్గా బ్రీజ్ వచ్చిందంటే ఆ మంట మాయమైపోవడం, బొబ్బలెక్కాయి, అదంతా వచ్చే ఫిజికల్గా చూడడానికి కాలిపోయిన శరీరమే, బట్ ఆ మంట అనేది తీసేసింది. అలా నాకు పిరమిడ్ అంటే నమ్మకం వచ్చిందనమాట ఆ రోజు ఆయన చెప్పిన విషయంలో. ఆ రోజు నుంచి పిరమిడ్ కింద చాలా కర్నూలులో పిరమిడ్ ఫస్ట్ పిరమిడ్ వచ్చింది. అప్పుడు కర్నూలులో చాలా ధ్యానం చేసేదాన్ని. ఏదన్నా అనుమానం క్వశ్చన్ రాగానే అక్కడికి పరిగెత్తడం, అక్కడికి వెళ్ళి కూర్చోవడం, రాత్రంతా కూర్చోవడం, ధ్యానం చేయడం, ఇవన్నీ ఉండేవి స్టార్టింగ్లో. సో అలాగా నాకు పిరమిడ్ ధ్యానం అనేది అలవాటు. కానీ ధ్యానం యాక్చువల్లీ నేను పిరమిడ్లో స్టార్ట్ చేయలే, ఆల్రెడీ ముందరే చేశాను. బట్ పిరమిడ్ వచ్చింది కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్ నాకు. పత్రిజీ పరి చెప్పినట్టుగా మీరు అప్పట్లో మీకు జస్ట్ ఒక తలంపు వచ్చింది, ఇలా 1000 మంది కూర్చుని ఇక్కడ పిరమిడ్ కింద ధ్యానం చేస్తారని చెప్పి. ఆ సాక్షాత్కారం అవుతున్న సమయంలో ఎప్పుడైనా సవాళ్ళు కానీ, ఒక విధమైన ఇది జరుగుతుందా అని ఆటంకాలు రావడం అలాంటివి ఎప్పుడైనా జరిగాయి? ఏమి వాటంతట అవే ఇవాళ ఇన్ని పిరమిడ్స్ ఇంత గ్రాండ్ స్కేల్లో ఇంతమంది ధ్యానులు తయారయ్యారు, వారియర్స్ లాగా, లైట్ వారియర్స్. ఎలా అనిపిస్తుంది పత్రిజీ? హౌ డు యూ ఫీల్ ఇన్ యువర్? ఇప్పుడు చూస్తే ఎలా అనిపిస్తుందంటే ఎప్పుడు ఎలానే ఉంటుంది కదా అనిపిస్తుంది. ఉన్నప్పుడు లేనప్పుడు అంతా ఒకటే. లేనప్పుడు కూడాను అందరూ ట్రై చేస్తున్నారు, రావడం లేదు. వాళ్ళంతా ఉన్నప్పుడు ట్రై చేశారు, వాళ్ళకి వచ్చారు, అంతే. వచ్చి తీరుతుంది ట్రై చేస్తే. నాకు వచ్చింది కదా, నా జీవితం నాకు తెలుసు, నా సత్యం నాకు తెలుసు కనుక అది అందరికీ అదే ఉంటుంది. నేను ఒకళ్ళు, ఇద్దరు, నలుగురు కాస్త 8 మంది, 16 మంది, 32 మంది లెక్క పెట్టుకుని కూర్చున్నాను. మొట్టమొదటిలో 45 వరకు లెక్క పెట్టాను, మాస్టర్స్. అది లెక్క పెట్టడం మానేశాను, అంతగా తయారయ్యారు లెక్క. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు మాస్టర్సే. సో ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిలో ఉన్నా, లౌకికంగా ఏ పని చేస్తూ ఉన్నా, ఈ ధ్యాన స్థితి ద్వారా ఏం అందిద్దామని అనుకున్నారు మీరు ప్రపంచానికి? లేదు ఏం అందుకోవాలి వాళ్ళని మీరు సంకల్పించుకున్నారు? అందరూ ధ్యాన స్థితిని అందుకోవాలని సంకల్పించారు. నా విజన్ ఏముందో అది అందరికీ వెళ్ళాలి. పత్రిజీ, మామూలుగా మీలాంటి గ్రేట్ మాస్టర్స్, బ్రహ్మర్షులు సంకల్పించుకుంటే థాట్ గెట్స్ ట్రాన్స్ఫర్డ్ అండ్ మేనిఫెస్టెడ్ త్రూ వేరియస్ అదర్, అంటే అందుకునే ఎలా అయితే ట్రాన్స్మిటర్స్ ఉంటాయో మెయిన్ టవర్ నుంచి కనుక అందుకుంటే, అలా అని పుస్తకాల్లో చదువుతాం. అలాంటి ఎక్స్పీరియన్స్
పిరమిడ్లో ప్రత్యేకించి ఏమన్నా అబౌట్ ఎనీ స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ మీకు గుర్తుందా పత్రిజీ? స్పెసిఫిక్ ఎక్స్పీరియన్సెస్ అంటే పిరమిడ్లో ఏం చెప్పాలి, ఎన్నో పిరమిడ్ బయట కూడా వచ్చాయి, కానీ ఎన్నో పిరమిడ్ లోపల కూడా వచ్చాయి. లోపల చేస్తే ఇంకొంచెం బాగా వస్తుంది, అది సహజమే. మొదలు పెట్టడమే మనం మామూలుగా మనకి అలవాటైంది ఏంటంటే ఆధ్యాత్మికత ధ్యానం అంటే కొంచెం సీరియస్ అని అనుకుంటాం కాబట్టి మనం నేరుగా ఈ ఇమోషన్లోకి వెళ్ళిపోయాం. అవును, బట్ పుట్టినరోజు కదా, కొంచెం డెవియేట్ అయ్యి అడుగుతున్నాను, ఏమనుకోకండి. డెఫినెట్గా. మీరు ఏం స్పెషల్ చేసి పెట్టారు పత్రిజీకి వంట? ఆయన అడిగితే తను ఏం చేసి పెట్టలేదని అంటారు. ఈ క్వశ్చనే ఆయన వేస్తే తనేం నాకు చేసి పెట్టలేదని అంటారు. అసలు వంటే రాదంటారు. వాళ్ళ అమ్మకే వచ్చి వంట, ఇంకెవరికి రాదు. ఎవరికి రాదు. కానీ ఇప్పటికీ ఆయన తింటూనే ఉన్నారు. తినక చేస్తానా? పత్రిజీ, స్వర్ణమ్మ వంట ఏ వంటకం బాగుంటుంది? వంకాయ కూర, లేకపోతే మజ్జిగ పులుసా, లేకపోతే కందిపచ్చడా? నేనే అందిస్తున్నా అండి. కొబ్బరికాయ పచ్చడి బాగుంటుంది, ఏదైనా కూర ఫ్రై చేస్తే బాగుంటుంది, సాంబార్ కూడా బాగుంటుంది, అది అన్నీ బాగుంటాయి. సాంబార్ బాగుంటుంది. అమ్మ ఫుల్ హ్యాపీ. యా, ఐఎమ్ హ్యాపీ. దిస్ డే హీస్ టెల్లింగ్. పత్రిజీ, ఒక విషయం చెప్పచ్చా? ఈ సాహసం చేస్తున్నాను. యాక్చువల్లీ మాస్టర్స్ చుట్టూ ఉండడం, ప్రేమనిచ్చినప్పుడు వాళ్ళు అందుకుంటున్నారు లేదో తెలియకపోవడం చాలా పెద్ద స్ట్రెయిన్. అది అమ్మకి చాలా స్ట్రెయిన్ అయి ఉంటుంది. అమ్మ ఈజ్ ఆల్సో మాస్టర్, కానీ మీకు బయట ప్రేమ ఒలకపోసినప్పుడు మీరు నిశ్చలంగా అలా ఉంటే మీకు నచ్చుతుందా, నచ్చట్లేదా, వంట బాగుందా, బాగుండట్లేదా, నేను ఇంకా ఏం చేయొచ్చు సంతోషపెట్టడానికి, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. రాకూడదు, సంతోషపెట్టడానికి ఏం చేయకూడదు. మనకు ఉన్నతులు పెడతాం, అంతే. అంతేనా? అంతే. స్పెషల్గా సంతోషపెట్టడానికి ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు. ఏం చేయక్కర్లేదు. ఆ ఎఫర్టే రాంగ్. అంటే ఆయన ఏదైనా బాగుంటే చక్కగా తింటారు, ఏం దాని మీద కమెంట్స్ ఉండవు అనమాట. కానీ బాగాలేకపోతే మాత్రం చెప్తారు. చెప్తారా? చెప్తారు. అది ఇంకోసారి వేసుకోరు, లేకపోతే తీసేయమంటారు కంచంలోంచి, అలా అంతా చేస్తారు. ఆ యొక్క జెస్చర్ ఉందే, ఆయన తినే పద్ధతి కానీ చూస్తే తెలిసిపోతుంది ఆయనకి ఇది నచ్చుతుందా లేదా అని. కానీ మీకు చాలా పరీక్ష మరి, ఎందుకంటే అస్సలు వంట రాని దాన్ని తెచ్చి చేసుకున్నారు. మరి మీకు వంట రాదా? అస్సలు జీరో. వంట చాలా బాగా చేస్తారు. నిలబడ్డారంటే అసలు కూర అది ఇప్పుడు చేస్తున్నారు ఆయన. అప్పట్లో నా పెళ్ళైన కొత్తలో చెప్తున్నా, నాకు వంట రాదు. అన్నీ మా అత్తగారి దగ్గర చాలా వరకు నేర్చుకున్నాను. తర్వాత పుస్తకాలు చూసుకొని నేర్చుకున్నాను. అలాగ నేర్చుకున్నాను తప్ప నాకు వంట ఫస్ట్లో వచ్చేది కాదు. కానీ ఆయనకేమో టేస్ట్లు చాలా ఎక్కువ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి, కనుక దాన్ని రీచ్ అవ్వాలంటే చాలా కష్టపడ్డాను. అమ్మగారు వంట ఎలా ఉండేది? చాలా బాగుండేది. అస్సలు ఆవిడ ఎంత చకచకా చేసేవారంటే ఇంట్లో ఏమీ ఆధారం, కూరగాయలు కానీ ఏది ఉండకపోవచ్చు, ఒక 4 వంకాయలు, 2 ఆలుగడ్డలు, ఒక పచ్చిమిరపకాయ ఉన్నా చాలు, దాన్ని అద్భుతంగా తయారు చేస్తారు. అది ఆవిడ నిజంగా ఆవిడ చెయ్యి. అది అందరికీ ఉండదు, కొంతమంది చేతుల్లో ఉంటుంది వంట అనేది. అలాగా ఆయన పప్పు చేసినా, ఏది చేసినా, సాంబార్ చేసినా, ఏదన్నా కానీ, ఏ వంట, నార్త్ ఇండియన్ కానీ సౌత్ ఇండియన్ కానీ ఆడంత బాగా చేసేవారు. సో యూ షుడ్ ప్రాబబ్లీ ఎక్స్టెండ్ దిస్ కాన్వర్జేషన్. యా, అంటే బెస్ట్ కుక్ అండి. మై గ్రాండ్ మదర్ వాజ్ ద బెస్ట్ కుక్ అనమాట. అంటే నేను చాలా ఏళ్ళు తనతోటి ఉన్నాను, తన దగ్గర పెరిగాను కాబట్టి ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫార్చునేట్ వన్స్ టు బీ విత్ హర్. అంటే తను నాట్ జస్ట్ ద బెస్ట్ కుక్, సింగర్, పోయెట్, ఎంబ్రాయిడరీ చేసింది, ఇంకా చాలా, అంటే షీ వాజ్ అ ఆర్టిస్ట్ అనమాట. సో షీ ఈజ్ అన్ ఆర్టిస్ట్ ఇన్ ద కిచెన్ ఆల్సో, ఆబ్వియస్లీ. ఇన్ ద కిచెన్, మ్యూజిక్, పోయట్రీ, ఎవ్రీథింగ్. సో ఆ ఆర్టిస్ట్స్ క్వాలిటీయే వీళ్ళిద్దరికి కూడా వచ్చింది. అలాగా ఆ మ్యూజిక్ అనేది ఆ ఫ్యామిలీలో అలా రన్ అయిందన్నమాట. మీ ఇద్దరికి పేర్లు మాత్రం భలే ఉన్నాయి. పరీ స్క్వేర్. పరీ అంటే ఏంజల్ కదా. సో ఇట్స్ సర్ప్రైజింగ్. నాన్నగారికి ఇంత సంగీతం అంత ఇష్టం కూడా చాలా చిన్న పదం. ఆయనే సంగీతంలో లీనమైపోతారు. మీరిద్దరు నేర్చుకోవాలని ఎప్పుడు అనుకోలేదా?
అనుకున్నాం. యాక్చువల్గా 1 month వెళ్ళాను, సంగీతం నేర్చుకుందామని వెళ్ళాను. 1 month. 1 month వెళ్ళాను, బట్ సమ్హౌ కుడెంట్ జనరేట్ ఇంట్రెస్ట్ ఇన్ దట్. దాని తర్వాత కూచిపూడికి వెళ్ళాను 1 month ట్రైనింగ్, అది కూడా ఐ కుడెంట్ గెట్ ఇంట్రెస్ట్ ఇన్ దట్. దాని తర్వాత ఐ వెంట్ ఫర్ పెయింటింగ్ దగ్గర అక్కడ సెట్ అయిపోయినా. పెయింట్ చేస్తారు. పెయింటింగ్ కొంచెం. వాట్ అబౌట్ యూ పరి? మీరు నేర్చుకున్నారా చిన్నప్పుడు? నేను అదే క్వశ్చన్ అడిగాను తనని, ఇంత మ్యూజిషియన్ నువ్వు నాకెందుకు నేర్పియలేదు అని ఒకరోజు కూర్చొని అడిగాను. వై యూ, ఎందుకంటే అలాగే తను చెప్పినట్టు వాళ్ళు ఎప్పుడు ఫోర్స్ చేయలేదు మమ్మల్ని ఇది నేర్చుకో అది నేర్చుకో అని. సరే ఒక రోజు కూర్చొని నేను అన్నాను, మమ్మీ నేను వైలిన్ నేర్చుకుంటా అని. తీసుకెళ్ళాడు తన ఫ్రెండ్ ఎవరో నల్లకుంటలో హైదరాబాద్లో స్కూటర్లో తీసుకెళ్ళి డ్రాప్ చేశాడు. నేను 2 రోజులు కూర్చున్నాను. వైలిన్ అసలు 1 week అయింది, వైలిన్ తీయలే. వోకల్ చేయమంటారు, నాకు తెలియలే ఫస్ట్ వోకల్ చేయాలి తర్వాత వైలిన్ నేర్చుకోవాలని. తర్వాత నేను ఇంటికి వచ్చేసాను, మమ్మీకి చెప్పాను నా వల్ల కాదు నేను వెళ్ళాను. గురుగారి పేరు గుర్తుందా? నేను కూడా నల్లకుంటలో నేర్చుకున్నాను, అందుకనే. సూర్యనారాయణ గారు. సో నేను అడిగాను ఇలా ఎందుకు నన్ను ఇప్పుడు నేను చెయ్యను అంటే ఎందుకు ఓకే అన్నారు, లేదు నువ్వు చెయ్యాలి నేర్చుకోవాలని ఎందుకు నన్ను ఇన్సిస్ట్ చేయలేదు అంటే అప్పుడు అన్నారు ఆ టైంలో ఆర్ ఇప్పుడు కూడా మ్యూజిక్ అంటే ఇంపార్టెంట్ ధ్యానం ఉండింది, అందుకే నీకు ధ్యానం నేర్పించాను, మ్యూజిక్ పర్వాలేదు అని అన్నాడు. సో ధ్యానం వాజ్ మోర్ ఇంపార్టెంట్, దాంట్లో డిసిప్లిన్ ఉండింది, చెయ్యాలి. ధ్యానం కంటే ఎక్కువ డిసిప్లిన్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయాలి, దాంట్లో ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్డ్. ఎవరు వచ్చినా ఫస్ట్ గుడ్డి అంటారు, గుడ్డి ఎక్స్పీరియన్స్ చెప్పు, మున్ని ఎక్స్పీరియన్స్ చెప్పు, అది ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్. ఎవరు వచ్చినా ఫస్ట్ మాట్లాడాలి, అన్నం పెట్టాలి, సర్వ్ చేయాలి. సర్వింగ్ అంటే అందరికి భయం ఫస్ట్ ఆఫ్ ఆల్, తన ముందర చేయాలంటే ఎక్స్ట్రీమ్లీ పర్టిక్యులర్. సో ఇవన్నీ డిసిప్లిన్. సంగీతం నేను వద్దు అన్నా ఓకే, డాన్స్ వద్దు అన్నా ఓకే, డాడీ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను అంటే ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ లైఫ్ స్కిల్స్ అండ్ బేసిక్ థింగ్స్, ఫౌండేషన్. ఎస్, ఐ జస్ట్ వండర్, అంటే ఒక గ్రేట్ మాస్టర్ కుటుంబంలో ఉండడం అంటే కొంత ప్రెషర్ ఉంటుంది. మనం కూడా ఒక పద్ధతిలో ఉండాలి, మనం కూడా ఎప్పుడు కొంచెం అంటే మౌనంగా ఉండాలి, ఎక్కువ మాట్లాడితే మళ్ళీ ఎవరేమైనా అనుకుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. డిడ్ యూ ఎవర్ ఫీల్ దట్ ప్రెషర్? నో, నాట్ ఎట్ ఆల్. ఇట్స్ క్వైట్ ఆపోజిట్ యాక్చువల్లీ. ఎస్, మీరు గలగలగలా మాట్లాడుతున్నారు ఇద్దరు. ఆల్సో ఆఫ్ కోర్స్ క్వైట్ ఆపోజిట్. అండ్ వీఆర్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అంత కాన్షియస్నెస్ అనేది ఏం లేదు. అంటే ఇన్ సెన్స్ ఇలాగా ఉండాలా, దిస్ ఇస్ హౌ వీ నీడ్ టు క్యారీ అవర్ సెల్స్ అనేది అంటూ ఏం లేకుండే, జస్ట్ బీ యువర్ సెల్ఫ్. ఆయన ఎప్పుడు మాకు ఇలా ఉండాలి అలా ఉండాలి మాకు ఎప్పుడు నేర్పించలేదు, ఎవరిని అన్నాడు కూడా మీరు ఇలా ఉండాలి, అలా బిహేవ్ చేయాలి, అలా మాట్లాడాలని. జస్ట్ బీ యువర్ సెల్ఫ్. ఒకవేళ బీ యువర్ సెల్ఫ్ లేకపోతే అప్పుడు తిడతాడు. మనం ఏదైనా యాక్ట్ పెడితే దెన్ హీ గెట్స్ అప్సెట్. దట్ ఈస్ authenticity. Be authentic. Yes, whatever yes. you are, be authentic. He catches immediately. If I'm not being authentic, నేను ఏదైనా యాక్ట్ చేశానంటే he will immediately catch. Like I remember in my in-laws house, అప్పుడు ఫువా ఆంటీ హౌస్లో ఆఫ్టర్ మై మ్యారేజ్ అక్కడ ఉన్నప్పుడు మై ఇన్లాస్ ఆర్ సేయింగ్ సంథింగ్ అండ్ ఐ ప్రాబబ్లీ వాజంట్ బీయింగ్ మై సెల్ఫ్. నేను ఏదో వాళ్ళకి ఇప్పుడు ప్లీజ్ చేయొద్దు అన్నారు ఎవరిని, అలా వాళ్ళని ప్లీజ్ చేయడానికి నేను ఏదో 2-3 ముక్కలు అనుంటాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు ఇప్పుడు. వెంటనే స్టాప్, డోంట్ సే సచ్ యూజ్లెస్ వర్డ్స్ అని. సో దెన్ అప్పుడు అర్థం కాలే, దెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్, అరే వై ఈజ్ దిస్ ఇలా ఎందుకు ప్రయత్నిస్తున్నాను కదా మంచిగా ఉండడానికి, ఎందుకు ఇలా నౌ ఐ అండర్స్టాండ్ కి మన ఎప్పుడు వీ షుడ్ జస్ట్ బీ యువర్ సెల్వ్స్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లెసన్. దిస్ ఇస్ సచ్ అంటే right now I feel perfection in its entire form. If there is something called perfection, everything is perfect as it is, but the kind of contribution Patriji has had on your lives and Amma has had, Swarna Garu has had on your lives, ante it's almost like ideally described. Mentoring, teaching by the dad and nurturing and caring by mom. Would that be right? Absolutely. And being yourself, he always used to practice non-interference even in our lives. అంటే మా ఇద్దరి జీవితాలలో కూడా తను అంత అస్సలు జోక్యం చేసుకునేవాడు కాదు, ఇంటర్ఫిరెన్స్ అసలు లేనే లేదు. సో మీ వివాహాలు జరిగినప్పుడు ఇంత ఒక పెద్ద స్పిరిచువల్ మాస్టర్ ఫ్యామిలీలోకి రావడం అన్నది, హౌ వాజ్ ఇట్ టేకెన్ అడ్రస్డ్ బై యువర్ స్పౌసెస్? వాళ్ళ ఫ్యామిలీస్ అర్థమవుతారా? అంటే మా ఇన్లాస్కి పత్రి గారు
ఎప్పటి నుంచో చాలా తెలుసు. యా యా తెలుసు. యా ఐ నో యా. న్యూటన్ ద్వారా మా అందరికీ పత్రి గారు అంటే వాళ్ళందరికీ బాగా తెలుసు అనమాట. సో అలాగా ఇట్ వాస్ ఓకే ఫర్ మీ, ఫర్ హర్ ఇట్ వాస్ న్యూ, అంటే టోటల్లీ అవుట్ ఆఫ్ వాళ్ళకి PSSM. అసలు వాళ్ళు మెడిటేషన్ అంటేనే తెలీదు. సో ఐ టెల్ యూ ఒక స్టోరీ, ఫన్ స్టోరీ. సో నార్మల్గా బాయ్ పేరెంట్స్కి వెళ్ళి కలిసారు వీళ్ళు ఫస్ట్ టైం. నేను అన్నాను ఓకే, వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు పెళ్ళి, సౌత్ ఇండియన్, వాళ్ళు గుజరాతీస్, ఇలా అంతే ఇష్టం లేదు. సరే వెళ్ళి కలవండి, చూడండి ఎలా ఉన్నారో. సో వెళ్ళాక అక్కడ మాట్లాడారు, వచ్చారు అన్నారు. నేను అనుకున్నాను అంతా బాగానే అయింది, మై ఫాదర్ ఇఫ్ హీ మీట్స్ అంతా ఓకే అయిపోతుంది, ప్రాబ్లమే ఉండదు అని. దెన్ మై హస్బెండ్కి కాల్ వచ్చింది. వచ్చి దెన్ దేవర్ లైక్ ఏంటో మరి వచ్చి అబ్బాయి గురించి అడగలేదు, శాలరీ ఎంత అడగలేదు, ఇల్లు ఎలా ఉంది చూడలేదు, మా అమ్మాయి ఎక్కడుంటుంది చూడలేదు, ఇలా ఏమీ చూడకుండా మెడిటేషన్ చేయమన్నారు, చేసాం, వెళ్ళిపోయారు, ఇంకేం మాట్లాడలేదు అని. నార్మల్గా అయితే అన్నీ అడుగుతారు కదా, శాలరీ ఎంత, ఏం చేస్తున్నారు, ఇల్లు ఎలా ఉంది, అవన్నీ ఏం అడగలేదు ఏంటి అని. సో వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు ఏంటిది అని. సో అప్పుడు అది దట్ ఈస్ అ ఫన్ స్టోరీ. నాదైతే లైక్ ఐ చోజ్ వన్ పర్సన్ టు గెట్ మ్యారీడ్ టు అండ్ ఐ అప్రోచ్డ్ హిమ్, డాడ్ ఐ హ్యావ్ చోజన్ అ పర్సన్ అండ్ ఐ వాంట్ టు లివ్ విత్ హిమ్ అని చెప్పేసి అన్న. వితౌట్ అ సెకండ్ delay he said go ahead, without a second delay. Yeah, it is their choice. Who am I? Never. Their life. They're not small babies. Big masters, daughters. They know everything about non-interference. So I teach non-interference. Is that what everybody should be doing, Patriji? That's what everybody should be doing. Non-interference. Yes. Even between spouses. Between spouses also. So what? అమ్మా, ఇక్కడ ఒక బ్రహ్మ ప్రశ్న ఏంటంటే, ప్రేమని పొందడం, ప్రేమ అంటే మీరు నిర్వచించేది ఏమిటి? ఇప్పుడు ఈ జీవన విధానంలోకి వచ్చాక మీరు తెలుసుకున్నది, ఎందుకంటే చాలామంది చూస్తున్న వాళ్ళకి ఇది ఒక నిదర్శనంగా, ఒక ఎగ్జాంపుల్గా నిలబడుతుంది కాబట్టి అడుగుతున్నాను. ప్రేమ అనేది నాకు ఆ వర్డే అంత నచ్చదు. ప్రేమ బదులు నేనేం పెడతానంటే కేరింగ్ అని పెడతాను. ఎప్పుడైతే ఆయన కేర్ఫుల్గా చూసుకోవాలి ఫ్యామిలీని అనుకుంటారో దట్ ఈజ్ వాట్ ప్రేమ. ఇప్పుడు ఆ కేరింగ్ అనేది ఫస్ట్ ఫ్యామిలీ వరకు ఉండింది, తర్వాత ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ జరుగుతోంది. కేర్ చేస్తారు, ప్రతి వాళ్ళని కేర్ఫుల్గా చూసుకుంటారు. సో ప్రేమ అనేది నా ఉద్దేశంలో అది. ఎప్పుడైతే ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళ దగ్గరే కదా మనం ఉంటాం. ఇట్స్ అ వెరీ ఇంటెన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. ఎప్పుడైనా డూ రిమెంబర్ నాన్నగారిని సీయింగ్ హిమ్ ఇన్ డీప్ స్టేట్స్ ఆఫ్ మెడిటేషన్ ఫర్ లాంగ్ పీరియడ్స్, అలా గుర్తుంది? yes. ఆ టైంలో ఏమనిపించేది పరి మీకు? చాలా డెడికేషన్ అనిపించేది, సీరియస్నెస్ ఉండేది మెడిటేషన్లో. ద వన్ టైం ఒక్కసారి నేను ఏదైతే సీరియస్గా ఆయన మెడిటేషన్ చేయడం చూసానో అది గయాలో, వేర్ బుద్ధ గాట్ ఎన్లైటెండ్, ద ట్రీ. ఆ చెట్టు కింద ఆయన కూర్చుని ధ్యానం చేశారు. ఆల్మోస్ట్ 2 hours అనుకుంటా, 1 to 2 hours ఈ మెడిటేషన్ చేశారు. ఆయనను చూస్తూ కూర్చున్నా అంతే. నేను ధ్యానంలో కూర్చోలే, ఆయననే చూస్తూ కూర్చున్నాను. అలాగా చాలా మంచిగా అనిపించింది అనమాట ఆయన ధ్యానం చేయడం చూస్తూ ఉంటే. 1 to 2 hours కూర్చున్నారు ఆయన. ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ అలాగే చాలా ఉన్నాయి, బట్ దట్ వాజ్ ది హైలైట్. సిమిలర్ ఎక్స్పీరియన్స్, అందరం కలిసి వెళ్ళాం మేము. సో గాయా ఆ టైంలో అప్పుడు మౌనం అది ఉన్నప్పుడు, ఆ టైంలో కూడా హీ వాజ్ ప్రెటీ సీరియస్. అండ్ ఇంకోటి అంటే, ఇంకో ధ్యానంలో కంటే సీరియస్గా ఇంకొక చోట ఉంటారు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్తే వినేటప్పుడు ఎక్స్ట్రీమ్లీ సీరియస్. నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది. అప్పుడు నాకు ఎందుకు అంత సీరియస్ ఉన్నారు, ఎందుకు వినాలో నాకు తెలియలేదు. అప్పుడు ఎవరైనా నవ్వారనుకోండి, ఎవరైనా మాట్లాడుతుంటే హీ గెట్స్ సో అప్సెట్, చాలా కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ చిన్న ఊరికే కలర్స్, ఏదైనా సరే చిన్న ఎక్స్పీరియన్స్ వచ్చినా
పెద్ద ఎక్స్పీరియన్స్ వచ్చినా, ఎవరు ఫస్ట్ టైం వాళ్ళు మాట్లాడుతున్నా, గ్రేట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాట్లాడుతున్నా, ఒకటే అటెన్షన్. ఆ టైంలో ఇప్పుడు నాకు అర్థమవుతుంది అది ఎందుకు అలా చేస్తారో. నేను ఇప్పుడు అది పాటిస్తాను నా క్లాసెస్లో. కానీ అది దట్ వాజ్ సంథింగ్ నేను అబ్జర్వ్ చేశాను. ఆ టైంలో ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్, నో జోక్స్. సో అది, ఐమ్ ఐ రైట్? అండ్ ఆల్సో ప్రతి ఎక్స్పీరియన్స్ కూడా వండర్తో వింటాడు. వండర్తో వింటాడు. ఎంచాంట్మెంట్ ఇస్ ద వర్డ్. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ప్రతి ఎంచాంట్మెంట్. మనిషి కూడా వండర్తో వింటాడు అనమాట. ఇట్స్ లైక్ వైడ్ ఐడ్. ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఎ వైడ్ ఐడ్ ఫినామినా. ఎస్. ఫ్యాబ్యులస్. ఐ జస్ట్ వండర్, అంటే కొంచెం పత్రిజీ సాంగత్యం పొందిన వాళ్ళకి ఒక ఓవర్వెల్మింగ్ అండ్ ఇట్స్ బియాండ్ వర్డ్స్. జస్ట్ మీకు ఎలా ఉంటుందో అని అనిపిస్తుంది అనమాట చూస్తే, ఫ్రమ్ వాట్ యూఆర్ షేరింగ్. సో పరి, యూఆర్ కంటిన్యూయింగ్ ద ట్రెడిషన్ నౌ, టీచింగ్? Well, yes, I have no choice. I have to do this. I remember telling him, he telling me, ఒకసారి బుక్స్ ఎప్పుడు వచ్చినా, యూఎస్కి వచ్చినా బుక్స్ కరెక్షన్, ఎప్పుడు మంత్ ఎండ్ వచ్చిందంటే చాలు ధ్యాన జగత్, స్పిరిచువల్ సైన్స్, అది ఇది కరెక్షన్స్. సో నేను అంటాను, ఎందుకు ఇలా చేయాలి, ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కదా అంటే, నో, ఐ హ్యావ్ టు డూ. మై బాస్ బుద్ధ ఈజ్ సిట్టింగ్ దేర్, ఐ హ్యావ్ టు డూ. అలాగా ఐ ఫీల్ ద సేమ్ నౌ. ఐ హ్యావ్ టు డూ దిస్ వర్క్. ఇంకా దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. చెయ్యాలంతే అలాగా. సో నౌ ఐ రియలీ అండర్స్టాండ్ హిమ్. అమ్మా, ఇదంతా ముమ్మాటికి మీ క్రెడిటే, కరెక్టా? నేనైతే నాకు అలా అనిపిస్తుంది. ఆయన పార్టీ కూడా ఉంది. ఆయన ఇంత డెడికేట్, ఆ జీన్స్ ఎక్కడ పోతాయి? అందుకనే వాళ్ళకు అది కడుపులో బయటకు వచ్చాక చూసింది, ఇది కడుపులో ఉన్నప్పటి నుంచి నేర్చుకుంది. సో కానీ ఎప్పుడు కూడా ధ్యానం గురించి వీళ్ళు మాట్లాడరే, ధ్యానం నుంచి పారిపోతారే అని నాకు అనిపించేది. ఎప్పుడైనా ఆయన అందరినీ తీసుకొచ్చేసరికి ఇద్దరు ఇంట్లో ఉండేవారు కాదు, బయటికి వెళ్ళిపోయేవారు. వీళ్ళు ఇంత దాన్ని ఏమంటారు, అగెయిన్స్ట్గా బిహేవ్ చేస్తున్నారే, వీళ్ళు ఎప్పుడైనా ధ్యానం చేస్తారా, సీరియస్ అవుతారా అని ఉండేది. కానీ టైం అలా ఊరుకున్నాను అంతే. ఫోర్స్ అయితే నేను చేయలేదు, చేయమని కానీ చందమని కానీ. వాళ్ళంతటి వాళ్ళే విత్ లాట్ ఆఫ్ ఫోర్స్ దే కేమ్. అదే బీ యువర్ సెల్ఫ్ అన్నట్టు. అమ్మ, విశేషం ఏంటంటే మీ నేచర్కి తగ్గట్టుగానే మీరు ఇందులో ఈవిడి కరెక్ట్గా ఎక్కడ అంటే యువర్ వోకల్, మీకు అన్నీ ప్రాపంచికంగా అన్నిటినీ మేనేజ్ చేయడం ఇష్టం, అలవాటు, ఇష్టం కూడా. సో అది స్పష్టంగా మీరు మీ ప్లేస్లో ఉండి అన్నిటినీ సమన్వయపరచడం గ్రేట్ విశేషం అమ్మ. మీరు పాటలు నేర్చుకోలేదమ్మా చిన్నప్పుడు? చెప్పాను, పినాకపాణి గారి కూతురు అనమాట. సంగీతం నేర్చుకోలేదా? అదే పెళ్లి కూతురు, పెళ్లి చేసుకున్నప్పుడు సంగీతం లేదని తెలుసు మా ఇంట్లో ఎవరికి, ఆయన కూడా. కర్నూలుకి వెళ్ళాక పినాకపాణి గారి కూతురు అనమాట. వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి సంగీతం రాదు అలా చూస్తే. అవును, రాదు. బాలమ్మ గారికి వచ్చు, ఆవిడకొచ్చు, కానీ తగిన ఎవరికి రాదు. సో అమ్మాయి నేను ఒకటే ఏజ్ అనమాట. సో వెళ్ళి ఒక 4 రోజులు ఒక ఆయన మా ఇంటికి వచ్చేవారు, ఆవిడ దొంగతనంగా నేర్పించేది. విజయదశమి నాడు మొదలెట్టేవారు ఆయన, సంగీతం నేర్పిస్తాను రా అని ఆ అమ్మాయిని కూర్చోబెట్టి. సాపాసాలు నేర్పించేసరికి 4 తప్పులు వాయించేసరికి, పాడేసరికి తిట్టి నీ జీవితంలో లేదని చెప్పేసి వెళ్ళిపోయేవారట. ప్రతి విజయదశమి ఇదే ఆవిడ చెప్తూ ఉండేది నాతోటి. అంటే మీ అమ్మ, నేను ఒక ఆయన్ని హైర్ చేసుకుందాం, మీ ఇంట్లో సంగీతం నేర్పించు అని. అది కూడా ఏముంది, జంట స్వరాలు ఈ అంతవరకే వచ్చింది. ఆయన ఏదో ట్రాన్స్ఫర్ అయ్యారో ఏదో అయిపోయింది, వెళ్ళిపోయారు. సో అలాగా అంతవరకే వచ్చింది. కొన్నాళ్ళు వీణ నేర్చుకున్నాను, అది కొంత అయిపోయింది. 2 నెలలు నేర్చుకున్నాను అంటే ఏంటి, 2-3 నెలలు. పత్రిజీ, ఫ్లూట్ వింటే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్లో కోపం వచ్చేది. అంటే నా మీద కంటే ఆ ఫ్లూట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ నీకు అని కోపం వచ్చేది. కానీ చాలా బాగా వాయిస్తారు. 2 బ్రదర్స్ కూడా వాయిస్తారు కాబట్టి వాళ్ళిద్దరి జత నాకు చూసే చాలా మంచిగా అనిపించేది. అంటే అక్కడ ఆ ప్లాట్ఫామ్ ఒకటే వాళ్ళిద్దరు కలిసి ఉండేది. అంటే ఫ్లూట్ వాయించేటప్పుడే వాళ్ళిద్దరు, అదర్వైజ్
వాళ్ళు ఏమంటారు, దాన్ని ఏమంటారు, ఆపోజిట్ ఆపోజిట్ పోల్స్ అంటారు, సౌత్ పోల్ నార్త్ పోల్. ఇక దేంట్లోనూ కలవరు. ఆ తర్వాత కొన్నాళ్ళకి దాంట్లో కూడా కలవడం మానేశారు. అవునా? ఇక్కడ పత్రిజీ పొద్దున ప్రొఫెసర్ టిఎస్ సత్యవతి గారు వచ్చినప్పుడు ఆవిడని కూడా అడిగాను, మీరు ఫ్లాటిస్ట్ అండ్ వోకలిస్ట్ ఆల్సో, రెండిటికి ఏమిటి వ్యత్యాసం? అంటే ఒక పరికరంతో ఇన్స్ట్రుమెంట్ వాయించే సంగీతానికి, పదాలతో ఒక కీర్తన ఆలపించడానికి ఎప్పుడైనా తేడా మీరు వోకలిస్ట్గా ఫీల్ అయ్యారు? వోకల్గా ఇట్స్ ఎ బెటర్ మ్యూజిక్ అది. ఎందుకంటే రెండు సాహిత్యం అన్నీ కలిసి ఉంటాయి అందులో. సాహిత్యం సంగీతం కలిసి ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్లో ఓన్లీ సంగీతమే ఉంటుంది. అవును. సాహిత్యం సంగీతం కలిసి వోకల్లోనే, కనుక దట్ ఈస్ సుపీరియర్. స్వర్ణమాల గారు, మీరు ఒక చిన్న పాట పత్రిజీ పుట్టినరోజు సందర్భంగా ఇంకా పాడాలని నయం. కోరిక. ఆయన ఎదురుగుండా పాడడం కూడా. లేదు పాడతారు. లేదు అన్నీ తెలుగు హిందీ పాటలు. పరీక్ష చెప్తే డెఫినెట్గా మీరు పాడతారనే కదా, మేము ఎవరైనా అనుకున్నాం అనుకోవచ్చు. ఆవిడకి ముఖేష్ సాంగ్స్, కిషోర్ కుమార్ సాంగ్స్, లతా మంగేష్కర్ సాంగ్స్ ఇలా ఇష్టం. నేను పాడుతూనే ఉంటాను, నేను ఎలాగో పాడతాను. అమ్మ పాడిన తర్వాత నేను పాడతా, విత్ యువర్ పర్మిషన్. అమ్మ ఒక్క లైన్ ఆయన పాడమని చెప్పండి. పాడు. ఏం పాడను? జబ్ కోయి బాత్ बढ़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा हो हम नवाज, न कोई न कोई है जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा ओ हम नवाज. నేను పాడతాను పత్రి. నీరజ దళ నయనా నందనందన, నీరజ దళ నయనా నందనందన, నీలమేఘ వర్ణ, హరే గోపాల నీరజ దళ నయనా నందనందన, నీలమేఘ వర్ణ, హరే గోపాల నీరజ దళ నయనా నయనా. వండర్ఫుల్. పత్రిజీ, ఫుల్ఫిల్మెంట్ అండ్ ఆశయ సాధన ఇవన్నీ వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. నీ ఆశయ సాధన నెరవేరింది అనుకోవచ్చా? నెరవేరుతోందా? నెరవేరిపోయింది. I have achieved whatever I want to achieve. It gives me immense satisfaction. Immense is not the word. నా ఆశయ సాధన నేను ముగించుకున్నాను. సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ ఆఫ్ సైలెన్స్. ఎలా కొనసాగించాలి అర్థం కావట్లేదు. బట్ సో పరీ స్క్వేర్ ఇద్దరు, హౌ విల్ యూ కంటిన్యూ దిస్ ఈ ప్రాసెస్ని? అంటే ఆల్రెడీ ఇండిపెండెంట్గా ఎవ్రీథింగ్ ఈజ్ సృష్టిలో జరిగిపోతున్నట్టుగా పిరమిడ్స్ ఏర్పడుతున్నాయి, మాస్టర్స్ ఏర్పడుతున్నారు, తయారవుతున్నారు. బట్ మీ పాత్రగా, మీ వంతు పాత్రగా ఈ అమ్మ నాన్న పొట్టన పుట్టినందుకు, వెల్, తన విజన్ ఇప్పుడు మా విజన్ అయిపోయింది. సో ఆ విజన్ని ఎక్స్పాండ్ చేయాలి, అదే, దట్స్ ఇట్. తన విజన్, మిషన్, గోల్స్ అంతా రెండే అండి. ధ్యానం, అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాఖాహారులు అవ్వాలి, అందరూ జంతువులని
ఆ భక్షణ చేయకుండా సాత్వికంగా తయారయ్యి అందరూ శాఖాలుగా తయారవ్వాలన్నదే ఆయన కోరిక. ఆ రెండు మాత్రమే మా విజను, మిషను, గోలు. ఆయన విజనే మా విజను. సో ధ్యానం చెప్తూ వెళ్తాము, అందరినీ ధ్యానులుగా చేస్తూ వెళ్తాము, శాకాహారం చెప్తూ ఉంటాము. అది రెండే అండి, ఇంకేం లేదు. దట్ బ్రింగ్స్ ఇమ్మెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ Yes, yes. మనిషిలో. స్వర్ణమాల గారు, మీ అమ్మ మాటతో మొదలుపెట్టాం కాబట్టి అమ్మ మాటతోటే ముగిద్దాం. వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు అచీవ్, ఐ హ్యావ్ అచీవ్డ్ అని చెప్పారు. ఈ అచీవ్మెంట్లో, ఈ కాంట్రిబ్యూషన్లో మాటికి ఆయన సహధర్మచారిణిగా మీ పాత్ర ఉంది. సో మీకు ఇప్పుడు ఏం కావాలి లైఫ్లో? జీవితం నుంచి మీకు ఏం కోరుకుంటున్నారు? మీ కుటుంబం నుంచి కావచ్చు, చిన్న విషయాలే కావచ్చు, పెద్దగా కాకపోయినా ఏం కోరుకుంటారు మీరు? కుటుంబం నుంచి నేనే సాధించాలనుకున్నానో అది అయిపోయింది. అందరికీ పిల్లలు ధ్యానులుగా మారాలి అని నేను కోరుకున్నాను, అది సాధ్యమైంది. ఇక మించి ఈ బండిని ఎలా ముందరికి తీసుకెళ్ళాలి, ఇంకా ఇంకా చాలా ముందరికి. ఆయన స్టార్ట్ చేసినవన్నీ హ్యాపీ ఎండింగ్ అవ్వాలి. అది హ్యాపీ కంటిన్యూషన్ అమ్మా, తప్పకుండా. అందరం ఎవరి స్థానాల్లో వాళ్ళు ఏం చేయొచ్చో, మొక్కకి చెట్టుకి నీరు పోసినట్టు ఇప్పుడు అదే చెట్టు అందరికీ నీడనిస్తోంది. అదే ధ్యాన వృక్షం, మహావృక్షం. మరింతమంది మాస్టర్స్ తయారై ఈ మానవాళే పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే పరిస్థితులు ఆల్రెడీ మొదలయ్యి వస్తున్నాయి. సో మీ అందరం ధన్యులం. పత్రిజీతో ఇలా మాట్లాడే అవకాశం వస్తుందని కూడా నేను జన్మలో కూడా ఊహించలేదు. మీ అందరితో ఇవాళ మాట్లాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం మా అందరికీ. ఇది మా యొక్క అదృష్టం. ఇలాంటి వారు నా దగ్గరికి వచ్చి మాట్లాడించడం, పలకరించడం చాలా గొప్ప విషయం. వీ ఫీల్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ పత్రిజీ. సాధించాం, మేము మిమ్మల్ని సాధించాం, ప్రపంచం అంతా సాధించాం. లెట్స్ ఆల్ సింగ్ జయ హో. ఓకే. జయ హో, జయ హో, జయ హో, జయ హో. వాల్మీకి వేదవ్యాస జయ జయ హో, యేసు మహమ్మద్ జయ జయ హో, కబీర్ నానక్ జయ జయ హో, రబర్స్ के भी सेंट जय जय हो, जय ओ जो रंपा जय जय हो,